హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ అంటూ పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్ చట్టం 10 ఏళ్ల బాధల నుంచి ప్రజలకు విముక్తి. తుగ్లక్ పాలన చేసింది కేసీఆరే. హరీష్ రావు, మాకు ఛార్జ్ షీట్ కాదు, ప్రజలు మీకే డిశ్చార్జ్ షీట్ ఇచ్చేశారు అంటూ మంత్రి పొంగులేటి అన్నట్లుగా అయితే మనకైతే ఇక్కడ ఇచ్చారనమాట. ఈ ఆర్టికల్ అయితే మనకి విజయక్రాంతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది. గ్రామాల్లో రెవెన్యూ సేవల కోసం విఆర్ఏ విఆర్ఓ సర్వేయర్ల వ్యవస్థను సంక్రాంతిలోపు పునరుద్ధరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందని విమర్శించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సచివాలయంలో మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడారు. సోమవారం నుంచి జరిగేటటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని ఆమోదింపజేసి ధరణిని ప్రక్షాళన చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులు, మేధావులు, రైతులు, ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించి ఆర్ఓఆర్ 2000 చట్టంలో లోపాలు సరిచేసి కొత్త ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ధరణిలోని 11 నుంచి 13 మాడ్యూల్స్ను మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని సోమవారం నుంచి జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని వివరించారు. ధరణి కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అదేవిధంగా ధరణి పోర్టల్ ప్రక్షాళన అంటూ కూడా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా తీరనున్న ప్రజల కష్టాలు అంటూ కూడా ఇచ్చారు. ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు, వ్యవసాయదారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని మంత్రి గుర్తు చేశారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు. మెయిన్గా అయితే మనకి విఆర్ఏ వ్యవస్థకు సంబంధించినటువంటి న్యూస్ కావాలి కాబట్టి దాని గురించి నేనైతే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. విఆర్ఓ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొస్తామంటూ కూడా రావడం అయితే జరిగింది. గత ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులపై అక్కసుతో మొత్తం విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందని మంత్రి మండిపడ్డారు. ఆ వ్యవస్థను పునరుద్ధరించాలని తమకు ప్రజల నుంచి భారీగా వినతులు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులు కాకుండా రెవెన్యూపై అవగాహన ఉన్నటువంటి ఉద్యోగులకు ఒక పరీక్ష పెట్టి మళ్ళీ తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడానికి రెవెన్యూ సేవల పునరుద్ధరణకు సంక్రాంతిలోపు చర్యలు చేపడుతున్నట్లుగా చెప్పారు. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక రెవెన్యూ ఉద్యోగిని నియమించడానికి కార్యాచరణను రూపొందించినట్లుగా తెలిపారు. త్వరలోనే సర్వే వ్యవస్థను కూడా పటిష్టం చేస్తామని, ఇందుకు 1000 సర్వేయర్ల పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా ధరణి పోర్టల్ను పర్యవేక్షించేందుకు కేంద్రీకృతమై ఉన్న అధికారులను కేంద్రీకరించి మండల స్థాయిలో ఎంఆర్ఓకు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలకు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు అధికారాలను అప్పగించినట్లు తెలిపారు అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే మనకి మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ అంటూ రావడం అయితే జరిగిందనమాట. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్ చట్టం 10 ఏళ్ల బాధల నుంచి ప్రజలకు విముక్తి అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.